వెల్కమ్ టు మై క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో కర్వ్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. సో మనకి ఇంజనీరింగ్ ప్రాక్టీస్లో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కర్వ్స్. వన్ ఈజ్ కానికల్ కర్వ్స్ అండ్ జనరల్ కర్వ్స్. సో పర్పస్ ఏంటంటే మనకి నార్మల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ నార్మల్గా కొన్ని స్పెషల్ ప్రొఫైల్స్ మనం కట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద గేర్ టూత్, స్కామ్స్, డ్రిల్స్. సో వీటి అప్లికేషన్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి స్పెషల్ ప్రొఫైల్స్. ఈ స్పెషల్ ప్రొఫైల్స్ కట్ చేసినప్పుడు సో వాటి తాలూకా కర్వ్స్ మనం డ్రా చేయడానికి సో దేర్ ఆర్ ద కర్వ్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అన్నది టూ టైప్స్లో మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో దీస్ కర్వ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి కానిక్ కర్వ్స్లో ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా వస్తుంది. సో ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. అలాగే జనరల్ కర్వ్స్లో సో సైక్లాయిడ్, ఇన్వాల్యూటివ్ అండ్ హెలిక్స్ వస్తుంది. సో దీనిలో మళ్ళీ డిఫరెంట్. సో ఈ కానికల్ కర్వ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ కర్వ్ ఎలిప్స్ డ్రా చేయడానికి దాదాపు 8-9 మెథడ్లు ఉన్నాయి. సో అలాగే పారాబోలాకి సో ఎలిప్స్కి మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్స్ అని చాలా ఇంపార్టెంట్ మెథడ్. అలాగే ఎసెంట్రిసిటీ మెథడ్. సో అలాగే పారాబోలా కూడా ఈ 3 డ్రా చేస్తాం. అలాగే సైక్లాయిడ్, ఇన్వాల్యూటివ్. సో మీకు అనేసరికి కన్ఫర్మ్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ద కర్వ్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్, దట్ ఈస్ ద సైక్లాయిడ్, ఇన్వాల్యూటివ్ అండ్ హెలిక్స్. అట్ ద సేమ్ టైమ్ ఎలిప్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది మనం ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయాంగులర్ కోన్ ఒక సెక్షన్ తీసుకుందాం. ఒక ట్రయాంగులర్ సెక్షన్ తీసుకుంటే సో ఎలా తీసుకుంటే దీన్ని మనం ఎలా రొటేట్ చేసామనుకోండి సో ఏం ఫామ్ అవుతుంది, ఒక కోన్ ఎలా ఫామ్ అవుతుంది. సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకొని విత్ ఎన్ యాంగిల్ థీటా అనుకుందాం. సో విత్ ఎన్ యాంగిల్ అనుకుందాం. సో దీన్ని మనం ఎఫిక్స్ యాంగిల్ అని అంటాం. ఓకేనా. థీటా ఈజ్ ద ఎఫిక్స్ యాంగిల్. ఎఫిక్స్ యాంగిల్. సో ఎఫిక్స్ యాంగిల్ మనం ఇది ఏం చేద్దాం, సపోజ్ ఇలా రొటేట్ చేస్తే ఏమంటే ఇది ఫార్మ్సే కానికల్ షేప్. సపోజ్ ఇలా వస్తుంది అనమాట. సాలిడ్ కానికల్ షేప్ చూసుకుంటే ఇలా. సో దిస్ ఈజ్ ద షేప్. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కోన్. ఓకే. సపోజ్ 3D వ్యూలో దాదాపు ఎలా ఉంటుంది, సో ఇలా వస్తుంది. ఓకే. సో కాకపోతే ఇది మనకి కొద్దిగా ఒక నిమిషం. సపోజ్ ఎలా వచ్చింది, సో ఎలా వచ్చి దిస్ ఈజ్ ద డాటెడ్. సో ఇన్సైడ్ కాబట్టి మనకు కనబడదు కాబట్టి డాటెడ్ లైన్. ఓకే. దిస్ ఈజ్ ద 3 డైమెన్షనల్ డయాగ్రామ్. సో సపోజ్ ఇప్పుడు మనకి ఇది థీటా అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది థీటా. సో దట్ ఈజ్ 2 theta. ఓకే. దిస్ ఈజ్ ద ఎపిక్స్ యాంగిల్ ఆఫ్ ద కోన్. సో నార్మల్గా ట్రయాంగిల్ తాలూకు ఎపిక్స్ యాంగిల్ ఎంత, సో థీటా అనుకుంటే సో కోన్ తాలూకు ఎపిక్స్ యాంగిల్ 2 theta. సో ఇప్పుడు ఈ కోన్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద మనం సో కట్ చేస్తే సపోజ్ డిఫరెంట్ సెక్షన్స్ కింద మనం కట్ చేస్తే సపోజ్ ఎలా కట్ చేస్తే ఎలా వస్తుంది, సపోజ్ ఎలా కట్ చేస్తే ఎలా వస్తుంది, ఇలా ఇవన్నీ కూడా మనం చూద్దాం అనమాట. సో డిఫరెంట్ కటింగ్ సెక్షన్స్లో మనకి సో ఇవి ఫామ్ అవుతాయి అనమాట. సపోజ్ ఎలిప్స్, సర్కిల్, ఓకే, పారాబోలా, హైపర్బోలా. సో డిఫరెంట్ కటింగ్ సెక్షన్స్లో ఒక్కొక్క మనకి కరువు మనకి వస్తుంది. సో అలాగే ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తే సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ సెక్షన్స్లో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద యాక్సిస్ అనుకుందాం. దిస్ ఈజ్ ద వర్టికల్ యాక్సిస్. ఈ వర్టికల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ అంటే 90 degreesలో కట్ చేస్తే ఎలా వస్తుందండి, మనకి వర్టికల్ యాక్సిస్ కరెక్ట్గా 90 degrees. సపోజ్ నేను తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేశాను. సో వాట్ హ్యాపెన్, ఇలా కట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, సపోజ్ ఇలా ఉంది, ఇది సపోజ్ ఇలా ఉంది. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఎలా కట్ చేస్తే సో అది ఎలా వస్తుంది, ఇట్ ఫార్మ్స్ ఏ షేప్ లైక్ దిస్. సో ఎలా వస్తుంది అది ఇప్పుడు మనకి, సో ఎలా వస్తుంది, దిస్ ఈజ్ ద సర్కిల్. సో ఎగ్జాక్ట్గా మనకి సర్క్యులర్ షేప్ వస్తుంది. అంటే సర్కిల్ మనకి రావాలంటే ఏం చేయాలి, సర్కిల్ రావాలంటే సో యాక్సిస్ని సో మనం 90 degreesలో దట్ ఈస్ ద పర్పెండిక్యులర్గా కట్ చేస్తే మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఎగ్జాక్ట్గా 90 degrees. ఓకే ఇక్కడ తప్పు చేస్తాను. ఓకే
యాక్సిస్ని ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో, అంటే దట్ ఈస్ సపోజ్ ఇది చూస్తే కరెక్ట్గా 90 డిగ్రీస్లో మనం కట్ చేస్తే, సో సపోజ్ దీన్ని ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ని మనం ఎంత అనుకుందాం 90 డిగ్రీస్. యాక్సిస్ని మనం సపోజ్ యాక్సిస్ని వర్టికల్ యాక్సిస్ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, దట్ ఈస్ ద పెర్పెండిక్యులర్. సో పెర్పెండిక్యులర్గా కట్ చేస్తే, సో ఇప్పుడు మనం తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇంకో యాంగిల్ ఏంటంటే ఇక్కడ మనకి 3 టైప్స్. ఇక్కడ మనకి ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిప్స్ రావాలి. ఎలిప్స్, 2 పారాబోలా, 3 హైపర్బోలా. ఏ పరిస్థితుల్లో మనకు వస్తున్నాయి అన్నది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మనకి తీటా కూడా ఒక తీటా ఉంది మనకి. సో దిస్ ఈజ్ 2 తీటా, అందాక తీసేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అంటే తీటా, మనకి ఈ యాంగిల్ తీటా, ఈ యాంగిల్ కన్నా తీటా కన్నా కొద్దిగా ఎక్కువ. సో మోర్ దెన్ తీటా, లెస్ దెన్ 90. సపోజ్ దిస్ ఈజ్ 90, ఇది యాంగిల్ తీటా అనుకుంటే దిస్ ఈజ్ 90. సో అలాగంటే ఈ తీటా కన్నా కొద్దిగా ఎక్కువ, అంటే ఎలా ఎక్కువ, కొద్దిగా ఎక్కువ, బట్ లెస్ దెన్. ఓకే, సో మనకి సపోజ్ దిస్ ఈజ్ ద యాక్సిస్ లైన్ మనం ఇలా డ్రా చేసాం. సో దిస్ ఈజ్ ద థీటా, మనందరికీ తెలుసు. సపోజ్ మనకి ఇప్పుడు ఎలా వచ్చింది, సర్కిల్ రావాలంటే 90 డిగ్రీస్లో మనం ఎలా చేసాం. సో సర్కిల్ మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్లో కట్ చేసాం. సో సపోజ్ ఇప్పుడు మనకి ఎలిప్స్ రావాలంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్ఫా ఎంత ఉండాలండి, మోర్ దాన్ థీటా ఉండాలి, బట్ లెస్ దాన్ 90 ఉండాలి. ఓకే, సో దట్ ఈజ్ ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను చూడండి. అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలి, సో దీనికన్నా తక్కువ ఉండాలి, దట్ ఈజ్ దిస్ ఈజ్. ఓకే, సో ఎలిప్స్ ఇప్పుడు చూడండి, ఈ థీటా ఎంత ఉందో మనకి, సో ఎగ్జాక్ట్గా మనకి, సో ఇలా, సో దిస్ ఈజ్. సో ఇలా కట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే, సపోజ్ ఓకే ఇక్కడ ఈ లైన్ కాదు, సో ఇలాగ వచ్చింది కదా. సో మనకి ఏమవుతుంది, సో ఇది ఎన్నర్ ఎలా వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఎలా కట్ అవుతుంది, సో ఇలా కట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఫామ్ అయితే దట్ ఈజ్ ద ఎలిప్స్, కొద్దిగా ఒక యాంగిల్. సో దిస్ ఈజ్ ద ఎలిప్స్ అన్నమాట. ఓకేనా, సో ఎలా ఫామ్ అవుతుంది, ఇంకా ఎగ్జాక్ట్గా నేను కట్ చేయలేకపోయాను దీన్ని. ఓకే, సో ఎలా వస్తుంది, ఓకే ఎలిప్స్, దిస్ ఈజ్ ద ఎలిప్స్. సో ఇప్పుడు మనకి ఎలిప్స్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆల్ఫా మనకి ఎంత ఉండాలంటే థీటా కన్నా పెద్దది ఉండాలి, అలాగే అట్ ద సేమ్ టైం 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి. సో ఎందుకంటే 90 డిగ్రీస్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి సర్కిల్ వస్తుంది. సో 90 డిగ్రీస్ కన్నా తక్కువ, థీటా కన్నా ఎక్కువ అయితే దట్ ఈజ్ ద మనకి ఏమొస్తుంది, ఎలిప్స్ వస్తుంది. సో ఎలిప్స్ వస్తుంది. నెక్స్ట్ మరి హౌ పారాబోలా. సో పారాబోలా చూద్దాం. సో మనకి పారాబోలా చూస్తే సపోజ్ ఇక్కడ పారాబోలా మనం డ్రా చేద్దాం. ఓకే, సో యాక్సిస్ లైన్ దిస్ ఈజ్ ద థీటా. సో మళ్ళీ మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇప్పుడు యాక్సిస్ లైన్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉందంటే థీటా. సో థీటాకి ప్యారలల్గా ఇంకో లైన్ కొడదాం, థీటాకి ప్యారలల్గా ఒక లైన్ కొడదాం. దట్ ఈస్, సో మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు థీటా అనుకుందాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు థీటా, ప్యారలల్ లైన్, ప్యారలల్ సెక్షన్, ప్యారలల్ ప్లేన్లో కట్ చేద్దాం, ప్యారలల్ ప్లేన్లో. దట్ ఈజ్, సో దెన్ దిట్ ఈజ్ ద పారాబోలా. సో ఇది ఎలా వస్తుంది, సో ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ప్యారలల్గా. ఓకేనా, దిస్ ఈజ్ ద హైపర్బోలా, దట్ ఈజ్ ద పారాబోలా. ఓకే, సో పారాబోలా ఎలా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూసారు దీనిలో ఏంటి, సో ఎలా కట్ చేస్తే సర్కిల్,
సో అంటే ఏంటి 90 డిగ్రీ యాక్సిస్ 90 డిగ్రీస్లో కట్ చేస్తే సర్కిల్. సో ఇప్పుడు తీటా ఇది ఎంత అండి, ఇది తీటాయే, ఈ లైన్కి తీటాయే, ఈ లైన్కి తీటా ఉంటే దట్ ఈస్ ద పారాబోలా. అది హైపర్బోలా అంటే కొద్దిగా సో ఏంటి తీటా కన్నా పెద్దది ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. ఇదేంటంటే ప్యారలల్గా మనం డ్రా చేస్తే మనకి దట్ ఈస్ ద పారాబోలా వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంకోటి మళ్ళీ మనం డ్రా చేస్తాం హైపర్బోలా. సో వాట్ ఈజ్ హైపర్బోలా? సపోజ్ ఇక్కడ మనం చూద్దాం. సో లైన్, సో మనకి సో ఇప్పుడు మనం చూద్దాం హైపర్బోలా ఏంటి పరిస్థితి. సో మనకు తెలుసు కదా ఎలా అయితే సర్కిల్, సో ఎలా అయితే ఎలిప్స్, సో ఎలా ప్యారలల్ లైన్, సో తీటాకి ప్యారలల్గా డ్రా చేస్తే. సో ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ది ఇక్కడ ఏంటి ఆల్ఫా. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సో లెస్ దాన్ 90, లెస్ దాన్ తీటా. ఇందాక గ్రేటర్ దాన్, ఇప్పుడు లెస్ దాన్ తీటా అంతే. సో తీటా కన్నా ఎలాగ 90 తక్కువే ఉంటుంది కాబట్టి సో లెస్ దాన్ తీటా. సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ హైపర్బోలా. ఓకే, హైపర్బోలా కండిషన్ ఏంటి మనకి, సో హైపర్బోలా తీటా కానీ అంటే ఇది తీటా అంటే ఇంకా తక్కువ, ఇది ఎంత ఉంటే ఇది ఇంకా కొద్దిగా ఎంత తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగ కట్ చేస్తే సో అంటే ఇది యాంగిల్. సపోజ్ ఇది 90 అయితే సర్కిల్, సో తీటా కన్నా ఎక్కువ ఉంటే ఎలిప్స్, సో తీటాకి ఈక్వల్గా ఉంటే పారాబోలా, సో తీటా కన్నా తక్కువ ఉంటే హైపర్బోలా. అంతే సింపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఒక కటింగ్ సెక్షన్ పెడదాం. సో కటింగ్ సెక్షన్ సో ఎలా వస్తుంది, సో లెస్ దాన్ తీటా, సో ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేద్దాం, దిస్ ఈజ్ హైపర్బోలా. ఓకే, సో ఇది మనకి డిఫరెంట్ కర్వ్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, సో ఇప్పుడు మనకి సో ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ కట్ చేస్తే సర్కిల్ వస్తుంది. సో మోర్ దాన్ తీటా చేసి లెస్ దాన్ 90 చేస్తే ఎలిప్స్ వస్తుంది. అలాగే ప్యారలల్ టు ద తీటా కొడితే మనకి పారాబోలా వస్తుంది. సో లెస్ దాన్ తీటా వస్తే దట్ ఈస్ ద హైపర్బోలా వస్తుంది. సో దీస్ కర్వ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ దిస్ వే. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ కానికల్ కర్వ్లో మనకి సో మనం చూస్తే కర్వ్స్లో ఎలిప్స్లో మనకి ఇక్కడ మనం రాద్దాం. దట్ ఈస్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఏం చేయాలి, ఆల్ఫా తీటా కన్నా సో తీటా కన్నా పెద్దది ఉండాలి. సో లెస్ దాన్ 90. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు తీటా అయితే పారాబోలా, సో ఆల్ఫా లెస్ దాన్ తీటా అయితే హైపర్బోలా. సో సర్కిల్ అంటే సపోజ్ ఇక్కడ ఇంకోటి చూద్దాం. సో సర్కిల్ అంటే సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్. సర్కిల్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90. సో ఆల్ఫా లెస్ దాన్ ఇది తక్కువ ఉంటే 90 కన్నా తక్కువ ఉంటే దట్ ఈస్ ద ఎలిప్స్. పారాబోలా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు తీటా. దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకేనా. సో ఇవి మనకి కానిక్ కర్వ్స్లో ఇంపార్టెంట్ కర్వ్స్, దాని మీద మీకు థియరీ. నెక్స్ట్ జనరల్ కర్వ్స్. సో జనరల్ కర్వ్స్ ఇవి నేను డ్రా చేసినప్పుడు వీటి గురించి చెప్తాను. కాకపోతే బిఫోర్ దట్ ఐ వాంట్ ఇది ఎలా ఫామ్ అవుతుంది. ఇది జనరల్ కర్వ్స్ అంటే మనకు స్పెషల్ కర్వ్స్ లాంటివి. సో దీనిలో మనం ఎలా చూస్తామంటే ఈ డెఫినేషన్స్ చెప్తాను. సో డెఫినేషన్స్ ఏంటంటే సైక్లాయిడ్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నవి ఏంటంటే సైక్లాయిడ్, ఇన్వాల్యూట్, సైక్లాయిడ్, హెలిక్స్. సో సైక్లాయిడ్, ఇన్వాల్యూట్, హెలిక్స్. సో వాట్ ఈస్ సైక్లాయిడ్ అంటే ఏం లేదు. సపోజ్ ఇట్ ఈజ్ ఏ కర్వ్ ట్రేస్డ్ బై ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సపోజ్ ఈ సర్కిల్ ఉందనుకోండి, ఏదైనా ఒక పాయింట్ ఈ సర్కంఫరెన్స్ మీద ఏదైనా ఒక పాయింట్ని, ఓకే దిస్ ఈజ్ ద సర్కంఫరెన్స్ని ఏదైనా ఒక పాయింట్ని, సపోజ్ ఇట్ ఈజ్ ఎ కర్వ్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ రోల్స్. ఇది ఇలా రోల్ అవుతున్నప్పుడు దేని మీద, డిఫరెంట్ యాట్ల మీద మనకి సపోజ్ ఇది మనకి ఒక ప్లేన్ మీద రోల్ అవుతుంది. ఇది ఈ పాయింట్ సపోజ్ నేను మళ్ళీ డ్రా చేస్తాను, ఒక్క నిమిషం.
సో ఇది ఇక్కడ ఇప్పుడు ఏముంది, సపోజ్ సో ఒక సర్కిల్ తీసుకున్నాం, సపోజ్ ప్లేన్ మీద ఇది రూల్ అవుతుంది, ఈ పాయింట్ సపోజ్ ఇది ఒక పాయింట్ తీసుకున్నాం. సో ఇప్పుడు దిస్ రెడ్లో పెట్టి ఈ పాయింట్ని ఏదైనా ఒక పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఎ కరువ్ ట్రేస్డ్ బై ఏ పాయింట్. ఇది ఎలా రన్ అవుతున్నప్పుడు ఈ కరువు ఎలా తిరుగుతుంది, దట్ ఈస్ ద సైక్లాయిడ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ కరువ్ ట్రేస్డ్ బై ఏ పాయింట్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ విచ్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్. పడిపోకుండా ఎలా తిరుగుతుందో లేకపోతే ఎలా తిరుగుతుందో. సో స్లిప్పింగ్ అనే దేని మీద, ఒక ప్లేన్ అలాగే స్ట్రైట్ లైన్ మీద ఈ సర్కిల్ మనకి రోల్ అయితే, సపోజ్ ఈ సర్కిల్ ఒక స్ట్రైట్ లైన్ మీద రోల్ అయితే దట్ ఈస్ ద సైక్లాయిడ్. సో ద అవుట్ సైడ్ సర్కంఫరెన్స్ ఆఫ్ అనదర్ ఇంకో సర్కిల్ మీద ఈ సర్కిల్ రోల్ అయితే, సపోజ్ ఇది ఎలాగ ఒక సర్కిల్ మీద రోల్ అవుతుందన్న దట్ ఈజ్ ఎపిసైక్లాయిడ్. సో అవుట్ సైడ్ సర్కిల్ మీద, సపోజ్ ఒక సర్కిల్ అవుట్ సైడ్ మీద రోల్ అయినప్పుడు, సపోజ్ ఒక సర్కిల్ ఉందనుకుందాం, సపోజ్ ఒక్క నిమిషం, సపోజ్ ఇదో సర్కిల్ ఉందనుకుందాం. సో ఈ పాయింట్ ఇలా మీద నుంచి అవుట్ సైడ్, దట్ ఈస్ అవుట్ సైడ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద, సో ఇన్సైడ్ సర్కంఫరెన్స్, అవుట్ సైడ్ ఈ సర్కిల్ ఎలా మూవ్ అవ్వడం వేరు, సో ఈ ఇన్సైడ్ ద సర్కంఫరెన్స్ మూవ్ అవ్వడం వేరు. సో అవుట్ సైడ్ ద సర్కంఫరెన్స్ మూవ్ అయితే ఎపిసైక్లాయిడ్, ఆన్ ద ఇన్సైడ్ ద సర్కంఫరెన్స్, సో ఇన్సైడ్లో ఈ పాయింట్ రొటేట్ అవుతున్నప్పుడు వచ్చే కరువుని దట్ ఈస్ ద హైపోసైక్లాయిడ్. సో సైక్లాయిడ్ అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక సర్కిల్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ సర్కంఫరెన్స్ మీద ఉన్న ఒక పాయింట్ ట్రేస్ చేసే పాయింట్ని వీ కాల్డ్ సైక్లాయిడ్. సో ఎపిసైక్లాయిడ్ అంటే, సో ఈ సర్కిల్ ఎనదర్ సర్కిల్ మీద అవుటర్ సర్ఫేస్ మీద మూవ్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ ఏ విధంగా మూవ్ అవుతుంది అన్నదాన్ని డ్రా చేసేదాన్ని హైపోసైక్లాయిడ్, ఎపిసైక్లాయిడ్. అదే ఇన్సైడ్ ద సర్కిల్ డయామీటర్లో సర్కంఫరెన్స్ మీద డ్రా చేస్తే దట్ ఈస్ ద హైపోసైక్లాయిడ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సైక్లాయిడ్. నెక్స్ట్ ఇన్వాల్యూట్. ఇట్ ఈజ్ ఎ కరువ్ ట్రేస్డ్ బై, ఇవన్నీ కూడా కరువ్స్ అనమాట, ఏదో ఒక పాయింట్ని తీసుకొని. సో సపోజ్ ఈ కరువ్ ట్రేస్డ్ బై అన్ ఎండ్ ఆఫ్ ద పీస్, సపోజ్ ఇది ఎలా ఉంది, సో ఈ పీస్ని మనం ఎలా ఇప్పుతామంటే అలాగా. సో ఇట్ ఈజ్ ఎ కరువ్ ట్రేస్డ్ బై అన్ ఎండ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ థ్రెడ్ అన్వౌండెడ్ ఫ్రమ్ ఏ సర్కిల్. సపోజ్ మనం ఒక సర్కిల్ తీసుకున్నాం, సో దీనిలో ఇక్కడ నుంచి థ్రెడ్ మనం లాగుతున్నాం. ఈ థ్రెడ్ లాగుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కరువు వస్తుంది, దట్ ఈస్ ద ఇన్వాల్యూట్. ఓకేనా. సో లేకపోతే ఒక పెంటాగానికి మనం చుట్టూ, సపోజ్ ఒక పెంటాగానికి చుట్టూ దారం కట్టాం అనుకుందాం. ఇది లాగుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కరువు వస్తుంది, లేకపోతే ఒక ట్రయాంగిల్కి ఏ టైప్ ఆఫ్ కరువు వస్తుంది. దట్ ఈజ్ ఏ కరువ్ ట్రేస్డ్ బై ద ఎండ్ పీస్ ఆఫ్ ద థ్రెడ్ అన్వౌండ్ ఫ్రమ్ ఏ సర్కిల్ ఆఫ్ ద ఆర్ ఏ పాలిగన్. నెక్స్ట్ హెలిక్స్. ఇట్ ఈజ్ ఎ కరువ్ ట్రేస్డ్ బై ఏ పాయింట్ విచ్ మూవ్స్ అరౌండ్ అండ్ అలాంగ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ సిలిండర్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి హెలిక్స్ ఎలా ఉంటుందండి, మనకి ఎలా ఉంటుంది, సపోజ్ ఇలా ఏదో ఒకటి ఉంది, దీని మీద మనం ఇలాగ ఒకటి వేసాం. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని వెళ్తే, సపోజ్ మనకి థ్రెడ్స్ ఇలా ఉంటాయి కదా, ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని మనం ఎలా మూవ్ అవుతామంటే ఎలా తిరుగుతూ వెళ్తుంది కదా, దట్ ఈస్ ద హెలిక్స్. ఇట్ ఈస్ ఎ కర్వ్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ which moves around along the curved shape of the cylinder. సో ఇప్పుడు సిలిండర్ ఎలా ఉంది, దీని నుంచి ఎలా తిరుగుకుంటూ వెళ్తుంది కదా, సో దట్ ఈస్ ద హెలిక్స్. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్. సో మనం బిఫోర్ గోయింగ్ టు కర్వ్స్ ఏంటేంటి ఉంటాయి అన్నది కూడా మనకు తెలియాలని నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు చూసుకోండి, మనకి ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. సో వీటి పర్పసెస్ కూడా, వీటి అప్లికేషన్స్ మీరు ఇంకా చూసుకోండి. దట్ ఈస్ ద కానిక్ కర్వ్స్ అండ్ జనరల్ కర్వ్స్. మన కానిక్ కర్వ్స్లో ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, సైక్లాయిడ్, ఇన్వాల్యూట్. ఐ థింక్ మీకు కొంతవరకు అన్నా అర్థమై ఉండొచ్చు. రిమైనింగ్ దానికి మాత్రం మీరు టెక్స్ట్ బుక్స్లో మీరు కన్ఫర్మ్గా చదవాలి ఇంకా డీటెయిల్గా. ఓకే, థ్యాంక్ యూ.